వేలు కట్ అవ్వగానే తెల్లటి కనపడింది పైన నీరు పోగానే తెల్లకి కనపడింది. అంటే దీనికి ఆధారం అంటే అర్థం ఏంటి? ఆధారం అంటే ఆధారం అని కాదు, దీనిలోంచి పుట్టిందే ఇది నల్లదంతా, ఆ తెల్లదానికి ఆధారం. అంటే ఈ రక్తం బయటికి రాకుండా ఇంకో లేయర్ ఏర్పడింది, మరి దానిపైన ఇంకో లేయర్ ఉంటుంది, ఇంకా సూక్ష్మం అవుతుంది రాను రాను. ఇక్కడ కూడా అంతే, బాడీ వెనక మైండ్ వెనక, అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్న కొద్దీ సూక్ష్మం అవుతుంది. మరి ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, మరి అంత సెన్సిటివ్గా ఉంది కాబట్టి దీంట్లో అంత టచ్ ఈజీగా వస్తుంది. సమదృష్టి వస్తే కానీ నేను పోదు. నేను పోవటం అంటే అర్థం ఏంటి? నేను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు గర్వం రాకుండా ఉండాలనుకోండి, మీరు వేసుకున్న షర్టు నేను వేసుకున్న షర్టు ఒకటే అనుకోండి, ఇప్పుడు గర్వం రాదు. ఇప్పుడు యూనిఫామ్ పెట్టేసుకోవడంలో అంటే అసమానత పోతుంది, చస్తే రాదు. అదే నిక్కర్ అదే చొక్కా, ఇంకేముంది గర్వపడడానికి? సేమ్ మోడల్ అది. మరి అంటే బాహ్యం కాబట్టి అట్లా అయింది. మరి అట్లనే లోపల కూడా చూసి అంతటా అదే దర్శించిన వాడికి ఇంకా రాదు గర్వం. రమ్మన్నా ఎట్లొస్తుంది? అదే ఇదే అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నదల్లా ఏంటి? ఇగ్నోరెన్స్ తప్పితే, తెలియకపోవటమే తప్పితే లేనిది కాదు. వీళ్ళు ఉన్నది వాళ్ళు లేనిది కాదు, అది తెలియలేదు అంతే. గర్వపడడానికి ఏంటి నా పాయింట్. అప్పుడు అర్థమయ్యాక ఏమవుతుందంటే, చెట్టులో పుట్టలు ఈ సృష్టి అంతా తానే ఉన్నప్పుడు ఈ నేను పోదు. అంటే కేంద్రం తప్పు. కేంద్రం తప్పాలి అంటే సత్యం అర్థం కాదు. సత్యం అర్థం అయ్యాక అంతా ఇదే కదా. కాబట్టి అదే పరమాత్మ అంటున్నారు. రాత్రి నిద్రపోతున్నాం, నిద్రలోనేమో తెలియట్లేదు, అంటే లయమైంది మనసు. లయమయ్యాక ఇప్పుడు మనమున్న చెట్టు సమానమే, ఇంకేముంటుంది? పోనీ మనసు లేకుండా చేసుకున్నా రాయితో సమానం అవుతుంది, అంతే. అది ఉపయోగం. అంటే మనసు ఉందా? ఈ మనసుతో ఆ మనసు ఎట్లా ఎరుకగా ఉంటే అప్పుడు అసలు ఎంత సెన్సిటివ్గా ఉండాలి. లెక్కలకి ఎట్లయితే ఉంటుందో మైండ్, లెక్కలకి ఎంత షార్ప్నెస్ కావాలి, ఇది కూడా ఎంత. కాకపోతే ఒకటి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పతనం అనే మాట లేదు, కానీ పతనం ఉంది. సత్యదర్శనం పతనం ఉంది, కానీ మరుగు ఉంటుంది. అది చాలు. కాసేపు అంటే గుణాల వల్ల, ఆహారం వల్ల, అంటే ఇంకా దాటిన వాడికి, అంటే వేలో ఉన్నవాడికి, దాటిన వాడికి భగవాన్ లాంటి వాళ్ళు ఏం తిన్నా ఏమి ఉండదు, కానీ అట్లా దాటిన వాడికి మాత్రం చెట్టులో పరమాత్మ ఉన్నాడు, కానీ ఆలోచన అనేది నాకు అక్కడ కుక్కలో పరమాత్మ ఉన్నాడు, కానీ అది ఉన్నట్టే దాని దేవుడు ఉన్నట్టు కూడా తెలియదు. మనిషిగా పాజిటివ్ అది ఇచ్చింది కూడా బహుశా ఈ ఎలిమెంట్స్ అన్ని తీసి పక్కన పెట్టుకో, ఆ పశువుల వృత్తి సంబంధం ఏర్పరిచింది. అందుకో సంబంధంలో అయితే మనిషి మనుగడు బాగా రాటుతుంది. సంబంధమే కృష్ణమూర్తి గారు అందుకే అంటారు, సంబంధం సంబంధం సంబంధం. సంబంధం లేకపోతే మన ప్రేమ ఎట్టి తెలుస్తాం? ఒక మాట చెప్పండి. ప్రేమ బయటపడాలంటే సంబంధం ఉండాలి, లేకపోతే ప్రేమ పుట్టడానికి అవకాశం ఏంటి చెప్పండి? అది ప్రేమకు అవకాశం ఏంటి? ఇప్పుడు సపోజ్ మన ఊళ్ళు మనం రుద్దుకున్నామంటే దాని ప్రేమ ఉంటుంది, క్యాజువల్ అవ్వచ్చు, కానీ ఇది ఇతరులతో కలిసినప్పుడు అది ప్రేమగా ఉంటున్నాము, సంబంధమే. అందుకనే ఈశ్వరుడు సంబంధం పెట్టింది. ఈ సృష్టి జీవరాశి అనంతంగా ఎందుకు పెట్టాడంటే, చూసినా కనీసం అనంతంగా వ్యాపించింది ఈ చైతన్యాన్ని. ఒక మనిషి మనసు అట్టు పెట్టుకుంటే కొంచెం ఎక్కడ లేదు. మళ్ళీ దర్శనం అయ్యాక మళ్ళీ నాలెడ్జి ఎందుకు పెట్టుకుంటే మళ్ళీ ఆగాలి. అందుకని వ్యావహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు. కృష్ణుడు రాముడు ప్రత్యక్షం అయితే పవర్స్ వచ్చినాయి, అవంతా కూడా మన వ్యవహారిక, పారమార్థికం కాదు.
ఇంకా నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకటి అంటే ఇప్పుడు మాట ఏంటంటే అందరిలో యూనివర్సల్గా ఒకటే చైతన్యం ఉంది. మీలో, నాలో, కుక్కలో, చెట్లు అన్నీ ఉన్నాయి. మీరు లలితను ఉపాసన చేస్తారు, నేను ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తాను, ఇంకోళ్ళు విష్ణువుని చేస్తారు. వాళ్ళందరికీ అంతర్గతమైన వస్తువు ఒకటే అయినప్పుడు దర్శనం వీళ్ళు కోరినట్టుగా అవుతుందంటే అర్థం ఏంటి? అదేగా మార్పు చెందింది. తర్వాత దర్శనం తర్వాత కూడా మిగిలేది ఏమిటి? మళ్ళీ చైతన్యం. అందుకని నిద్రలో అది చైతన్యం. ఏదైనా మీరు పుస్తకం చదివితే బాగుంటుందండి. ప్రకృతిని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. చెట్టు, చేను, పశువులు, పక్షులు అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఒక చైతన్యాన్ని మనం అంటే ఆయన కృష్ణమూర్తి గారు మాట, చెట్టును చూడటం వచ్చాను మీకు చూడండి, అట్లా చూడటం వచ్చాక చుట్టూ దేశం కనపడుతుంది మీకు అంట. దేశం అంటే ఏమైతుందంటే కొంతసేపటికి మనలో ఉన్నటువంటి శూన్యత అక్కడ కనపడుతుంది. అంటే అదే దేశం అంటే ఆత్మ. దేశం అంటే వారి దేశంలో ఆత్మ చైతన్యం. అట్లా చూసుకుంటూ 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 వెళ్ళాక అంతా అదే అనుకోవటమే నేను లేకుండా చేసుకోవటం. అంతా అదే అనుకోవటమే ఆ కంక్లూషన్లోనే నేను లేకుండా పోతున్నాయి. నేనెవరో మన ప్రశ్న వేయక్కర్ల అవసరం లేదు. దాన్ని అబ్జర్వ్ చేయటంలోనే నేను పోతుంది. అదిగా మా అది కొంచెం చాలా సెన్సిటివ్ థింగ్. అన్నీ సెన్సిటివ్. నేనే పరమాత్మను తెలిసాక బాగుంటుంది. అందుకనే వెనకటూరులో ఏంటంటే సాధకుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోయి మొత్తం దాంట్లో బాగా నిలబడి బయటకు వచ్చేంత వరకు రాడు. ఆ తర్వాత సంఘంలోకి వస్తాడు. సంఘంలో ఉండి చేయటం అనేది కొంత అంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఏదైనా సత్వగుణం మాత్రం 100% మెయింటైన్ చేయాలి. అది మాత్రం తెలియదు మీ గుణం ఎప్పుడు ఎట్లా మారుతుంటుందో గమనించే లోపల చాలా దూరం జరిగిపోతూనే ఉంటారు. తెలియదు అసలు. రాజసం అసలు పనికిరాదు. రజోగుణం సాధకుని తీవ్రం చేస్తుంది, తీవ్ర సాధనగా మారుతుంది. తీవ్ర సాధన ఏమిటి అంటే నేనుగా పెరుగుతుంది, ఇంకొక రూపంలో పెరుగుతుంది, నేను పెరుగుతుంది. అతనికి అలాంటప్పుడు ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ అవ్వాలి మెంటల్? అందుకనే ఏమంటున్నారంటే పక్కన చూడమంటారు, చుట్టూ చూడమంటారు. బుద్ధిగా ఈ ఒడిదుడుకులు అనేది బాధ ఎప్పుడు ఉంటుందంటే తనకు మాత్రమే అనుకున్నప్పుడు బాధ ఉంటుంది. కామన్గా చూస్తే ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు పోయిననుకున్నామ్మా, అతని మీద చాలామంది ఆధారపడ్డారనుకున్నామ్మా. అట్లాంటి ఫ్యామిలీస్ ఇంకో 20 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమనుకుంటాం మనం, ఇంకా అందరికీ ఉన్నదే కదా అని అనుకోవాలి. అట్లా చూడు వాడు ఇండివిజువల్ ఫ్రేమ్లో ఉండిపోయేటప్పుడు దుఃఖం మరింత అవుతుంది, అట్లా ఇబ్బందులు వస్తాయి. అలా చూడకుండా ఇది కామన్ అనే ఉండేది, కొన్ని కూడా చూద్దాం, నాకే కాదు కదా అందరికీ పోయింది, అందరితో పాటు నాకు కూడా పోయిందనే దృష్టి అంటే ఇది సహజం అని అంటున్నాను. అట్లా అట్లా తీసుకోమంటాం. అప్పుడు అంతే థింకింగ్. అంటే సహనం పెంచుకోవటం లేదు, ఏం లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా. ఎందుకంటే అసలు మనకి ప్రకృతిలో అనివార్యమైంది, తర్వాత మన సృష్టిలో ఎక్కడా లేనిది మనకు మాత్రమే జరిగిందంటే అప్పుడు అల్లడి తల్లడం చాలా అరుదుగా జరుగుతుంది అట్లాంటి సంగతి. కాబట్టి కామన్గా ఉండేది ఉద్యోగం పోవటం, ఏవైనా ప్రాబ్లం అది కామన్గా ఉంటుంది. ఆ అసమానత ఎక్కడ ఉందనే ఉంటుంది. ఎంత పెద్ద కంపెనీలో కూడా సెకండ్స్ ఉన్నాయి, షర్ట్లో ప్యాంట్. ఇక్కడ ఎంత జాగ్రత్తగా చూసినా ఏదో చిల్లులో లేకపోతే ఒకటి సెకండ్స్ కింద అమ్ముతున్నాను. ఎందుకు అట్లా అంటే అది కామన్, అది సహజం. అది కాబట్టి ఫెయిల్యూర్ అన్నది కంపల్సరీ ఉంటుంది. రియాక్షన్ లేకుండా ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉంటే విషయం మీద లోక అనుభవమే అని అనుకుంటే జాగ్రత్త చేస్తాం.
కృష్ణ యాదవ్ తల్లిని ఇంటర్వ్యూ చేశారు టీవీలో. తల్లిదండ్రుల ఇంపార్టెన్స్ అంటే అసలు మన ఉనికికి కారణం అదే కదా. తల్లిదండ్రులు అందుకని ఏమంటున్నారంటే వాళ్ళ దృష్టి ఉంటేనే మనకు క్షేమం. తర్వాత వాళ్ళకి వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళకి ఇవ్వాల్సిన దూరం మినిమం వాళ్ళకి బాధ్యత కంపల్సరీ అవుతుంది. వాళ్ళు ఎంత నేరవాడు చెడ్డవాడైనా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన దూరం అప్పుడే మనకి ధర్మం. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు వేళ్ళు ఉంటాయి, రూట్స్, అదే తల్లిదండ్రులు. రూట్స్ని చేస్తే చెట్టుకు లైఫే లేదు. అటు మన సోర్స్ ఎంతో కొంత లింక్ అయ్యే ఉంటుంది. అంటే మనం దేహంతో విడిపోయి ఉన్నా ఇంటర్నల్గా ఈ కాస్మిక్లోనే దానికి ఏదో సంబంధం ఉంటుంది. అక్కడ ఏదైనా తేడా బాధ కలిగితే ఇక్కడ కూడా తేడా వచ్చేస్తుంది. తప్పదు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత చెడ్డవాళ్ళు వాళ్ళైనా సరే వాళ్ళకి ఇవ్వవలసిన అంటే కనీస ధర్మంగా అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ వదిలిపెట్టేది. ఎందుకంటే ఆ పార్ట్లో ఎఫెక్షన్ ఉంది కదా, అది లేదు. అలా కాక వాళ్ళకి తిండో ఏదో తర్వాత అది మనం కంపల్సరీ చేయాలి. కృష్ణుడే చెప్పాడు భారతంలో, ద్రౌపదికి ఆవిడ గాంధార్ వచ్చి పాండవుల్ని అందరిని ఉంచావు, నా కొడుకులు ఒక్కళ్ళు లేకుండా చేసావు, కనీసం తలగొడు పెట్టేవాళ్ళు కూడా చేసావు. చూడు గాంధారి, నీ కళ్ళుండి కూడా నీ పిల్లల్ని చూడలేదు. ఎప్పుడైతే నీ పిల్లల మీద నీ దృష్టి లేదో భగవంతుడి దృష్టి ఉండదు, ఇప్పుడే గుర్తుపెట్టుకో. కాబట్టి నీ పిల్లల్ని ఎప్పుడన్నా నువ్వు చూసావా అన్నా, లేదా. నీ దృష్టే నీ పిల్లల మీద లేనప్పుడు నా దృష్టి ఎట్లా ఉంటుందన్నా. కాబట్టి తల్లిదండ్రుల దృష్టి లేకపోతే ఆ పిల్లలకి ఔన్నత్యం భగవంతుడు దృష్టి పడదంటున్నాను భగవాన్ కృష్ణ. కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే ఏదో సోర్స్ ఉంటుందండి ఇంటర్నల్గా, ఆవరణ ఉంటుంది, ఆవరణ ఎఫెక్ట్ ఉంటుంది. కనపడదు, నేను ఎక్కడ ఉంటున్నాను అనుకుంటాం కానీ అక్కడ సప్త సముద్రాల అవగులున్నా ఈ రేసు దాన్ని వ్యాపించే ఉంటుంది. ఆరా అది అంతర్గతంగా ఎక్కడో ఉంటుంది, సృష్టిలోనే ఉంది ఆ ధర్మం. కానీ తెలియదు మనకంటే. ఇప్పుడు సృష్టిలో తాబేలు పిల్లల్ని ఒడ్డున పెట్టొచ్చి గుడ్లని అది సముద్రంలో ఉన్న సంకల్పం చేత పొదుగుతుంది. అది ఆ ఆలోచనతోనే దాని పిల్లల్ని బయటికి తీసుకొస్తుంది. చూడండి గొప్పతనం ఉంది. రేస్ ఉన్నాయినా దానితో అయితే మనలో కూడా ఉన్నాయి, కానీ ఆ విషయంలో వ్యక్తం కాదు ఇంకా బయటికి. లోపల అంతర్గత దాన్ని ధర్మం అంటున్నారు పెద్దలు. ధర్మం అని భగవంతుడు చూస్తున్నారు. దాన్ని గుర్తుపెట్టుకుని దాన్ని తల్లిదండ్రులు వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా ఏదో తప్పదు వాళ్ళకి అన్నం పెట్టడం. మనకి నచ్చకపోతే ఆ పద్ధతులు దూరంగా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళ మీద గౌరవం ఇంత కూడా చెదరబోతుంది మనసులో. తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, అంటే కానీ గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్, లేకపోతే థాట్ గ్యాప్, ఏదో మొత్తానికి కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంటుంది. ఎన్నో మార్పులు ఉన్నాయి. ఏదైనా ఆ విషయంలో మాత్రమే కదా అదంతే. తల్లి దృష్టి ద్వారా, తల్లి అనుగ్రహం ద్వారా భగవంతుడు వ్యక్తం అవుతున్నాడా అంతే. మీడియం ఉండాలి. ప్రేమ అనేది తెలియటానికి కూడా కారణం, ఆ కాన్సెప్ట్ తెలియడానికి కారణం మదర్ అవుతుంది. తప్పదు లేకపోతే దోషమే గుర్తుంటుంది. మన ఒకటి వస్తుంది చెప్పాను, నీకు తర్వాత ఇబ్బంది పడతారు, తర్వాత మీ ఇష్టం. ఎక్కడో చోట అడ్డుపడక తప్పదు. ఎందుకు నాకు నేను తింటున్నా కదా, నేను అన్యాయం చేయలేదు, అది అన్యాయం. చాలా ఎంతో కొంత మన జాతర ఎంతో లోపల లేకుండా ఏం పెట్టుకోకుండా మనసులో చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళ వైపు ఉంటే మనం ఏం చేసేది, వాళ్ళకు ఉంది అనుకోండి, సపోజ్ ఉందనే ఉంది కదా, మనం ఏం చేస్తాం. కాన్షియస్ అర్థం కానిది సబ్జెక్ట్, ఇది అర్థం కాదు. నేను బాగా అర్థం చేశాను. నిద్రలో చూడండి ఏం జరుగుతుందంటే ఏం చూస్తారు, లేచాకైనా ఎట్లా అర్థం, ఏం పరిణామం ఏం తెలియదు. నిద్రలో తెలియట్లేదని తెలుస్తుంది కానీ అంతే. ఏమిటింది అప్పుడు కాన్షియస్ తెలియంది ఎట్లా అర్థమవుతుంది. సబ్జెక్ట్ బెస్ట్ ఏదో దేవుని చూసుకోరా అంటే 9
వస్తున్నాయి కదా, తలుచుకోవడం తెలుసు కదా. ఎందుకు వస్తుందో తెలిస్తే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన ఎందుకు వస్తుంది అంటే మనకున్న యాంగ్జైటీగా ఆలోచన కారణం ఏదైనా. ఇప్పుడు ఆయన అబ్జర్వ్ చేయమన్నది ఏంటంటే కృష్ణమూర్తి గారు ఆలోచన కారణం ఏంటి చూడంటున్నాను. నువ్వెవరు ఆత్మ అని చూడమంటారు. నీ ఆలోచన కారణం ఏంటి అసలు? మనకి సినిమా మీద ఉన్న కోరిక సినిమా వైపు ఆలోచిస్తుంది, ఇంకేదో కోరిక ఉంటుంది. అంటే ఇది కంటిన్యూస్గా వస్తే అది తీరేంత వరకు అది మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది. కాబట్టి అది తగ్గించుకుంటుంటే ఇది ఆగుతుంది. కానీ ఒట్టి నేను ఆలోచన ఆపాలంటే అది చేస్తే ఆగుతాను. ఉప్పదింపులు స్లైటెస్ట్ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు ఎందుకు వస్తున్నాయి ఆలోచన రాకుండా ఉంచుకోవచ్చు. ఎందుకు వస్తున్నాయి, నాకు ఎందుకు రావాలి, కళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు చేయాలి అంటే మరి ఇంకా వాసన ఉందా, అది ఇంకా కోరికలు ఉన్నాయా, ఏమిటి ఇదంతా? అయ్యో ఇదే ప్రాక్టీస్. గోల్డ్ స్ట్రగుల్. మీరు ఆలోచించే ఇప్పుడు రమేష్ గారు వచ్చారు, వాడు ఏదో అవుతుంది, దాని గురించి ఆలోచన చేయాలి. సో మళ్ళా కొంత లీనం అయిపోతున్నా, లీనం అయ్యేసరికి వెయిట్ పడుతుంది. లీనం అవ్వకుండా చేయొచ్చు, అది అదే ప్రాక్టీస్. ఆలోచన లేకుండా ఉండడం అనేది పాజిబుల్. ప్యూర్ కాన్షియస్నెస్ సాధ్యం. ప్యూర్ కాన్షియస్గా ఉంటేనే అప్పుడు మనసు పని. అప్పుడు మీరు ప్రకృతిని గమనించుకుంటూ ఒట్టిగా అట్లా ప్రకృతిని గమనిస్తుంటే ఆకు కనపడుతుంది, ఆకు తర్వాత ఒట్టిగా సార్ చెట్టు చూస్తున్నాం. ఒట్టిగా ఎంత చూస్తుంటాం, ఏం కాదు. ఈ లోపు ఏదో థాట్ వస్తుంది, కానీ ఈ డీప్ ఇన్వాల్వ్మెంట్లో వచ్చిన థాట్ గుర్తుపట్టలేకపోతే అది వేరే విషయం. అంటే ముందు అర్థం తెలుసు. పూర్ణ శాంతి అంటే అది ఓం శాంతి, ఓం శాంతి అని చెప్పాను. గమనించకపోవడం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నాతో పరిచయం అయ్యాక ఏదో కొంచెం దగ్గర అయ్యాక ఉండొచ్చు. గురువుగారు మొట్టమొదటిలో ఓ స్వామి ఉన్నారు, ఇది ఉన్నారు, నేను నమ్మను. తర్వాత శ్రీరామ్ సార్ కూడా ఉన్నది అదే కదా, అంతటా ఒకటైనప్పుడు ఇంకేమిటని నేను నమ్మను. నువ్వే అదే కదా గురువుగా. ఎట్లా అంట అంటే మైండ్ దాటి ఒక స్థాయి, ఒక అనుభవం వచ్చాక తర్వాత ఇంకోటి ఏంటంటే రూపనామాలతో సంబంధం ఉన్నప్పుడు ఆ రూపాన్ని వెతుకుతున్నప్పుడు స్వామి ఉన్నాడంటే ఎట్లా ఉన్నాడు అది అర్థమే కావట్లేదు. అంతే. చూసారా, నేను ఇట్లా అంటే సరిగా దీనికి సంబంధించి అనుకోలేదు, కానీ అది పురుగు అని నేను అంటున్నా, మీరు అనుకోరు. నేను మిమ్మల్ని చూస్తున్నా, లోపల స్వామి కనపడుతున్నారు, కానీ మీరు అది అనుకో. అలా ఉంటుంది. మనకు తెలియదు ముందు, అది ఆ టచ్ ఏంటో తెలియదు. బయట వాళ్ళు అన్న పరమాత్మే నాన్న అంటే ఎంత గ్యాప్ ఉంటుంది సార్, అది భయంకరమైన గ్యాప్ ఉంటుంది. అది చాలా మైన్యూట్ థింగ్. గారు వచ్చారు ఆ రోజు గురువారం ఆయన గురుగారితో మాట్లాడుతుంటే శివతత్వం గురించి చెప్పరా అని అడిగారు. శివుడు అంటే ఎవరు? మీ ఆనందమే కదా, మీలో ఆనందం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆనందమే శివుడు. శివుడికి ఒక ఫైనల్ రూపానికి వెళ్తే ఆనందమే అని అన్నారు. అది మరి మామూలుగా అయితే అర్థమవుతుంది ఆ విషయం. ఇప్పుడు మనకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, బాగానే ఉంది. సంతోషానికి ఆనందానికి డిఫరెన్స్ ఏంటంటే ఒక కారణం వల్ల వస్తే సంతోషం, కారణం లేకుంటే ఆనందం ఉంటుంది. ఒకరోజు మనకి ఇంట్లో ఉండగానే ఇందుకు కారణం లేకుండానే ఒక రకంగా హాయిగా ఉంటుంది, అదే ఆనందం ఉంటుంది. అది ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ నుంచి వస్తే ఆనందం, సబ్జెక్ట్ ఏదైనా ఉండి వస్తే సంతోషం, సందర్భాన్ని బట్టి వస్తే సంతోషం, సందర్భం లేకుండా వస్తే ఆనందం. లోపల ఆత్మ నుంచి వస్తుంది. మరి ఆనందం అనేది ఆనందమే శివుడి రూపం అంటే మళ్ళీ తత్వం గురించి అది అర్థమైతే కానీ మళ్ళీ అది అర్థం గందరగోళం సబ్జెక్టే. మరి ఎందుకు గురువు అట్లా ఎందుకు చెబుతారంటే ఏదో రోజున క్లారిటీ వచ్చాక అట్లా క్లియర్ అవుతుంది అని అంటానికి అట్లా అంటారు.
అన్నా మరి మాట్లాడరు ఏమిటి అన్నాడు. ఏం మాట్లాడమంటావు అన్న. ఏదో ఒకటి మాట్లాడండి అన్నాడు. అంటే నా భాష వేరే అంటే మాట్లాడే వస్తువు అది మాట్లాడదు కదా అన్న. అట్లా వివేకానంద స్వామి చెప్పినట్టుగా ఏం మారుతుంటుంది అనేక జన్మలు. నేను దేవి లలితాంలో కూడా అదే మన ఏ జన్మలు ఏ తల్లిదండ్రులు ఎవరు ఏ జన్మలో నువ్వు అని చెబుతున్నాడు. మళ్ళీ కూడా సినిమా దేవులు మొత్తం ఆ బరువు అనిపించడం, స్పృహ ఉండదు. స్పృహ తగ్గుతున్నా కొద్దీ బరువు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే మనలాంటి వాళ్ళకి ఒక క్షణం 2 క్షణాలు మహా అయితే 1/2 నిమిషం, ఎక్కువ 1/2 నిమిషం, ఈలోపే విస్మృతి ఉంటుంది. ఇదే పెంచుకోవాలి. ఆ విస్మృతి వల్ల ఏమవుతుందంటే అమ్మటే ఇది తెలుస్తుంది. ఇందాక అనుభవం ఈ అనుభవం కలిపి తెలుస్తుంది. అంటే అది ప్రోగ్రెస్, విత్డ్రా అవ్వటం. అంటే ధ్యానంలో విత్డ్రా అవ్వటం ఇంపార్టెంట్. అదే అర్థం కాబట్టి అది దాన్ని పెంచుకోవాలి. ఇంకా ప్రయత్నం చేయాలి. దాన్ని వినపడే శబ్దం చెవులతో వింటున్నట్టు కూడా ఏముంది, ఊరికే ఏదైనా వినపడేది వినపడ్డమే తప్ప అసలు ఒక సోర్స్ నుంచి వస్తున్నట్టు ఆ ఇది లేకుండా. మంచిదే. కేంద్రంలోకి వెళ్తున్నప్పుడు అది మంచిదే. కాన్షియస్లోకి వెళ్తున్నా అప్పుడెప్పుడు అక్కడ అర్థం లోపల సత్యం అర్థమైంది. ఇంకా అక్కడే ఉంటుంది. ఇంకా క్లారిటీ రావాలి. క్లారిటీనే ఇంకా అక్కడ ఏదేమో దూరం లేదు. ఈ క్లారిటీ పెరుగుతున్న కొద్దీ అది సత్య దర్శనం అయితే క్షణం కనపడుతుంది. ప్రతి క్షణం సహజ సమాధిలో ఉండొచ్చు. అది అర్థమవుతుంది. అంటే ముందు ఒక స్టేజ్ అండి, స్టేజ్ బై స్టేజ్ ఈ బాడీలోంచి విత్డ్రా అయిపోయి అక్కడికి వెళ్ళాక కొంత అనుభవం అయ్యాక ఇదే ప్యూర్ కాన్షియస్ అని ఎరుకులో తెలుసుకున్నాక ఇందాక అది సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగే ఇది. అది కూడా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ నుంచి ఇప్పుడు కాన్షియస్ నుంచి అన్కాన్షియస్లోకి వెళ్తాం. ఇప్పుడు అదే కదా ధ్యానంలో కాన్షియస్ నుంచి అన్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత కాన్షియస్తో సంబంధం వస్తుంది. ప్యూర్ కాన్షియస్. ఇదేమో మన కాన్షియస్ వేరు. అప్పుడు ప్యూర్ కాన్షియస్తో సంబంధం వస్తుంది. ఈ ప్యూర్ కాన్షియస్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నాం? అన్కాన్షియస్లో ఉన్నాం. ఇది మళ్ళీ ఏమవుతుంది? ఈ ప్యూర్ కాన్షియస్ని క్యారీ చేసుకుంటూ కాన్షియస్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ కాన్షియస్లో ఉన్నది ప్యూర్ కాన్షియస్ని తెలుసుకుంటాం. అది సహజ సమాధి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తెలియటంగా దాన్ని వెనక్కి తెచ్చుకొని లోపలికి బయటికి తీసుకొని అది మళ్ళీ మెలకుగా రావాలి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఎలా మత్తులోకి వెళ్తున్నామండి. మత్తులోకి వెళ్తూ కాన్షియస్లోకి వెళ్తుంది. కాన్షియస్లోకి వెళ్తూ మళ్ళీ ఇటు తిరిగి దీన్ని పట్టుకొని ఇట్లా మెలకులోకి వస్తుంది. ఆ సన్నివేశం అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణం అనమాట. ఈ ప్రయాణంలో ముందు ఒళ్ళు బరువు ఎక్కడం, ఈ తర్వాత అది నీడ కనపడటం, ఈ మన బాడీ కనపడటం, అసలు అట్లా వెళ్తుండగా మీరు అన్నట్టుగా ఏదో ఒక చిన్న ఏదో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అంటే కాన్షియస్ ఇంకా ఇప్పుడే విత్డ్రా అవుతుంది. పూర్తిగా బాడీ లెవెల్ నుంచి వెళ్ళిపోవాలి. అసలు బాడీలోంచి దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక అదే దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాంతో కాసేపు ఉంటుంది. అప్పటిదాకా మనకు తెలియదు, ఏమీ తెలియదు. చిన్నగా అది మన కాన్షియస్ని డెవలప్ చేసుకొని చిన్నగా బయటకు వస్తుంది. చేసుకొచ్చాక ఇదే అని అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఇక ప్రతి క్షణం దాన్ని ఎంజాయ్ చేస్తాం. అదే సహజ సమాధిలో. అది ఎంతసేపు ఉంచుకోవచ్చు అంటే అది వాడి మైండ్ని పెట్టుకుంటుంది. ఇక అక్కడ ఇక మిగిలింది ఏం లేదు. మిగిలిందల్లా బాడీ బిల్డింగే. బాడీ బిల్డింగ్ అంటే అర్థం ఇక దాన్నే అది సద్దర్శనలు రాశారు. ఒకసారి అనుభవం అయిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి ప్రయత్నం అనుభవమే. ప్రతి ప్రయత్నం అనుభవంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ కాదు, అనుభవం కింద ఉంటుంది. ఈ లోపల వీక్నెస్ వచ్చేస్తుంది. చాలా బాడీ వీక్ అయిపోతుంది. మీరు దాని టచ్లో వెళ్తున్నా కొద్ది అప్పుడు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయ్యాయి. చెప్పలేదు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే అది హెల్త్ ప్రాబ్లం లేదా వాళ్ళు చెప్పాలి. గురువు గారు లాంటి వాళ్ళు చెప్పాలి. మనకేం తెలుస్తుంది? దాని లక్షణం చూసుకుంటుంది.
అయితే విస్మృతిని మెయింటైన్ అవుతున్నా కొద్దీ మనకి ఏం జరిగింది తెలియదు. ఒక తమాషా సిచ్యువేషన్ అంటే నిద్ర లాంటిది, అది కూడా ఒక రకమైన నిద్ర లాంటిది. ఇప్పుడు గబుక్కున కునికిపాటు వస్తుంది, ఆ క్షణంలో ఏం ఆలోచన మనకి తెలియదు. జాగ్రత్తగా మళ్ళా బాగా ఎరుకులో వస్తే తప్పితే ఆ కునికిపాటు టైంలో ఏముందో చాలా లీలగా ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ డెవలప్ అయింది. అందుకని మనకేంటి ఏం జరిగింది తెలియదు. అది ఏమిటి కండిషన్, నిద్ర లేకపోతే అనుభవం ఏమిటన్నా తెలియదు. అటెండెన్స్ చేస్తుంటే కూడా ఒక్కోసారి టక్కున ఆగిపోతుంది, చూస్తూనే ఉంటాం, ఎందుకు ఆగిందో తెలియట్లా, టక్ మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళా నిద్ర కాదు అది కాదు. అంటే అది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి. నిద్ర అయితే కూడా పర్లేదు, నిద్రకి దానికి ఏం పెద్ద తేడా లేదు. ఫీలింగ్ అంతా ఒక రకంగా ఉంటుంది, నిద్ర ఫీలింగే. అయితే ఏంటంటే అదే వెళ్ళి రాగానే సంతోషం, ఇంతే తేడా. నిద్రలో సంతోషం ఉంటుంది, మీరు నిద్రపోయి రాగానే ఇక్కడ బ్లిస్ ఉంటుంది. బాగుంది జగపేట ఆధ్యాత్మిక అభివృద్ధి చెప్పడం కష్టమే. క్రమం అయి ఉండొచ్చు. ఆధ్యాత్మిక లోకం బ్రహ్మం అంటే ఆధ్యాత్మిక లోకం, ఆధ్యాత్మిక విచారం. అభివృద్ధిని అంచనా వేసి చెప్పడం అనేది కష్టసాధ్యమైన విషయం. అది ఏ స్థాయిలో ఉన్నాం, ఎలా చేసాము, దాని అభివృద్ధి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం ఎలా సమయం అంటే చాలా కష్టమైన విషయం. అంటే ఆయనకి తెలియాలి, గురువుకి తెప్పితే ఎవరికి, మామూలు వాళ్ళు ఎవరు నిర్ణయించలేరు. సాధకుడికి కష్టం, గురువు తెలుస్తుంది. ఒకటేనండి, గురువుకి ఎట్ట తెలుస్తుందంటే చిత్తంలోకి వెళ్ళి చూడగలను ఇన్ని వాసనలు ఉన్నాయి, ఇంకెంత మిగిలింది. సూపర్వైజర్ కదా ఆయన, సూపర్వైజర్ కాబట్టి చిత్తంలోకి వెళ్ళి చూస్తాడు, ఇంకా ఏం పోయినాయి మిగిలినాయి, ఎంత కడిగారు రూము, ఎంత శుభ్రమైందని తెలియదా మనకి. గురువు కాబట్టి చూస్తాడు, వీడికి తెలియదుగా, బిజీ విత్ క్లీనింగ్ కాబట్టి తెలియట్లేదు, ఏ మూల పెడితే ఇంకో మూల ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ సామాన్లు వాళ్ళు మెకానిక్లు రుద్దుతుంటారు, ఫైలింగ్. సపోజ్ పంక్చర్ వేస్తుంటాడు, ఫైలింగ్ చేస్తుంటాడు. ఆ ఫైలింగ్ చేసేవాడికి ఎప్పుడు ఆపుతాడు వాడికి తెలుసు, మనకి ఇంకెంతసేపు రుద్దుతాడు అనుకుంటాం, ఇంకా రుద్దనేమంటాడు, ఇంకా రుద్దితే ఏముండదు అంటాడు. ఇంకా రుద్దితే అక్కడ ఏమి ఉండదు, మొత్తం ట్యూబ్ పోతుంది అంటాడు. వాడికి ఎంత రుద్దాలో తెలుసు, ఆ స్మూత్నెస్ పోటర్ రఫ్ చేస్తున్నాడు. కాబట్టి గురువుకి తెలుసు ఎక్కడ ఇంకెంత ఉంది, ఇంకెంత ఫైలింగ్ ఉందో ఆయనకి తెలుసు. అది అభివృద్ధి అంటే, ఇంకెంతమంది ఉంది, ఇంకెంత లేయర్ ఉంది అనేది తెలుస్తుంది. మామూలు వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు, అవన్నీ ఒట్టి మాటలు వాళ్ళు చెప్పారు. ఇది ఎంకరేజ్మెంట్ కోసం చెబుతారు కొంతమంది, మంచిది, తప్పేంటి, ఎంకరేజ్ చేయటానికి తప్పేంటి. ప్రోగ్రెస్ తెలుస్తుందండి, మనకే ఒక అందుబాటులోకి వస్తుంది, ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది, ప్రోగ్రెస్ తెలుస్తుంది. తేడా అప్పటికిప్పటికి ఏమిటి తేడా మనకని తెలుస్తుంది. గురువుకం యూజనా తెలుసుకోవచ్చు. లేదు అసలు యూజన్ అన్నది లేదు, అసలు భ్రాంతే లేదు గురువు దృష్టిలో. సత్య వస్తువు భ్రాంతి ఎందుకైతే, వాళ్ళ దృష్టి వేరండి, అది మనకు అర్థం కాదు, మన మనసుకు అర్థం కాదు, మన బుద్ధి కాదు. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరు, వాళ్ళ దృష్టి వేరు, వాళ్ళ డిజైన్ వేరు, వాళ్ళ పద్ధతి వేరు. అసలు మనకు మాయ అని మిథ్యనే మాయ మిథ్య అంటే. మరి ఆత్మ కూడా అప్పుడప్పుడు మిథ్యగానే తోస్తుంది. ఆత్మ కూడా ఎవరికి ఆలోచించారు దాని గురించి. ఆత్మ మిథ్య అని ఎందుకు అంటున్నాడంటే, వీడికి అది లేదు కాబట్టి మిథ్య అంటాడు. రావట్లేదు, ఇది మిథ్య అంటే కనిపించట్లేదు, అనుభవంలోకి రావట్లేదు, తెలియట్లేదు, తెలియబడట్లేదు. వీడేమో ఆత్మ మిథ్య అంటాడు, జ్ఞానం ఏం చేస్తాడంటే అదే మిథ్య అంటాడు, నువ్వు అన్నదే మిథ్య అంటాడు. ఎందుకంటే వాడు మాట్లాడేది ఆత్మతో కదా, బేస్ అదే కదా.
బాగుంది సబ్జెక్ట్. కొత్త పాయింట్లు ఏం రాలేదు కానీ ప్రతి మనిషిని సృష్టించినప్పుడు ఆయన, ప్రతి వ్యక్తితో పాటు ఆయన కాస్త మనసు, ఫ్రెష్ మనసు, బుద్ధాన్ని ఇస్తున్నాడు. ఈ మనసుతో నువ్వు నన్ను చూస్తావు, అటు చూస్తావు, నీ ఇష్టం అన్నాడు అంతే. అలాగే ఒక్కొక్క గోడ పేర్చుకుంటే, ఇప్పుడు ఇటుక చూడండి, ఇటుక ఒక్కొక్క ఇటుక పెంచుకున్నా కొద్దీ అవతల వ్యక్తి వదిలి కనపడ్డు పెరుగుతున్నప్పుడు అలా అయిపోతుంది. ఈ భగవంతుడికి ఈ మనసుకి మధ్య ఈ విషయాలు పెరుగుతుంటాయి, గట్టిగా ఉంటుంది, ఇది కనపడదు. కానీ కరెంటు కూడా, ఫ్యాను, మొత్తం వస్తువు అంతా కూడా ఇంటికి ఆత్మ ప్రపంచం అంటే ఆత్మగా కనపడుతుంది అంటే మొత్తం ఒకటే చైతన్యం కనపడుతుంది. ఏది ఇండివిజువల్గా కనపడదు, దాని ఉనికి కనపడదు, అన్నిటికీ కామన్గా ఆధారమైన వస్తువే కనపడుతుంది. అంటే లేదు అసలు, ఉనికి అయితే మనసు లేనప్పుడు మన ఆధారం ఏంటి? అదే అడిగా అర్థం. భూమి కింద పడిపోతుంది అన్నాడు, పిల్లలంతా భయపడిపోయారు. తెలుగు పిల్లాడు ఎక్కడ పడుతుంది అన్నాడు, ఎందుకంటే అంతా శూన్యం, పట్టానికి ఎక్కడ పడుతుంది, అంతా శూన్యమే కదా. మనకి భూమి జాగ్రత్తగా మీరు కొంచెం అంతేగాని అట్ ఏ టైము మామూలుగా ఎమ్మటి కనపడినట్టు అలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మహర్షులు ఈ మనిషి ప్రపంచంలో ఉంటే డిస్టర్బ్ చేస్తారని జంతు రూపాన్ని తీసుకుంటారు. ఆ మిగిలిన సాధన అందులో చేసుకొని సత్పురుషుల దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆ కాస్త ఇంకేదన్నా ఉంటే అది లాగితే కూడా భగవాన్ దగ్గరకు వచ్చినవన్నీ కూడా అట్లాంటివి. మనకేదో కాకిలానో కుక్కలానో నక్కలానో కనపడుతుంది, కానీ ఏదో సంస్కారం వల్ల వస్తాయి. మొన్న యాత్రకు వెళ్ళినప్పుడు చెప్పారు, గురువుగారు బదిలీ పైకి ఎక్కేటప్పుడు అన్ని గుర్రాల్లో ఒక గుర్రం దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడున్నావా అన్నా. ఇక్కడున్నావా, అక్కడ కదా అప్పుడు ఎక్కి వెళ్ళాట గుర్రం. ఆయన ఏర్పాటు పెట్టండి, ఆ తురకు వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ గుర్రాల దగ్గర నుంచి, గాడిల దగ్గర నుంచి ఈశ్వరుడు ఏర్పాటు అంత అట్లా చేసి వెళ్ళిపోతాయి. మరి చూడండి అంటే ఎంత మన నెట్వర్క్ అయితే ఎంత వస్తుంది, మన నెట్వర్క్ ఎంత ఉంది చూడండి. ఈ మనసు బుద్ధి లెవెల్ కాక జీవ సంస్కారం ఒప్పుకుంటుంది. అది ఇంకా ఇన్నర్ ఫ్లోర్లోకి వెళ్ళేది, అది మనకు తెలియదు, మన బుద్ధికి కూడా అర్థం కాదు. ఇప్పుడు కోమాలను ఏదో ఉంటాడు, గురుగారు అక్కడికి వెళ్తారు, వెళ్ళాక వాడితో మాట్లాడతారు, జీవుడితో మాట్లాడతారు. అంటే చచ్చిపోదాము అంటే నేను వెళ్ళిపోతాను అంటున్నాను అంటాడు. అంటే మనకు అనిపిస్తుంది అసలు చచ్చిపోదామని ఎవరు అనుకుంటారు, బతకాలనుకుంటారు. అది దాని వల్ల ఇంకా ఉంటుంది, జీవ సంస్కారం అనేది ఉంటుంది, జీవ సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. నువ్వు చాలా పెద్ద లెవెల్. సంస్కారాలు వాసనలతో మళ్ళీ మెయిన్గా పుట్టింది, మెయిన్గా పుట్టేది ఏంటంటే అహంకారమే. అంటే ఇండివిజువాలిటీ, నేనంటే ఇండివిజువాలిటీ అండి. కోమాలో ఉన్నవాడికి ఇండివిజువాలిటీ ఉంటుంది చెప్పండి. సెమీ కాన్షియస్లో ఉన్నవాడు ఇండివిజువాలిటీ ఉండదు. సగం మొత్తుగా సగమే మొత్తు, సగం తెలివి ఉందనుకోండి. వీడికి పెట్టబోయి అన్నం వాడికి పెట్టినా వాడు ఏముండదు, తెలియదు వాడికి. చూస్తుంటాడు అన్నాను, కానీ నాకు పెట్టి అన్నం వాడికి పెడుతున్నారు ఫైటింగ్ అదంతా ఉండదు. కొంచెం తెలివి బలపడుతున్నా కొద్దిగా మొదలు పెడతాడు. అదే నేనండి. ఈ కాన్షియస్ ఏం లేదు, మన కాన్షియస్ ఏంటంటే పూర్తి స్వార్థంతో ఉంటుంది. అదే జీవుడు, అదే నేను. అలా కాకుండా పూర్తి కాన్షియస్ లేకుండా ఉంటే, సెమీ కాన్షియస్లోని పని వరకు ఉంటే అది ఆత్మే. ఏ పడితే తింటాడు సెమీ కాన్షియస్. అది బాగా అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్షియస్
కాన్షియస్లోకి రాలేదంటారు కదా, ఇంకా పూర్తి తెలివిలోకి రాలేదు, గురువు చూస్తున్నాడు ప్రస్తుతం అంటే ఇంకా గుర్తుపట్టట్లేదంట. అంటే ఉన్నాడు కానీ ఇంకా గుర్తు అది. మరి అంటే వచ్చిన వాడికి కన్ఫ్యూజన్ వద్దానండి. అది భగవాన్ భాషణ మనం డైరెక్ట్గా అందరికీ క్యాజువల్గా తీసుకోవాలి, కామన్ ఆన్సర్స్ కాదది. అదే అంటున్నా, ఒక థాట్ ఏమో ఒక లెవెల్లో ఉంది, ఒక లేయర్ దాటిన తర్వాత వాడికున్న ఎక్కడ ఇంకొకటి ఉంటుంది అనుమానం, దానికి కూడా సమాధానం చెప్పారు. మనకి తెలియదు కదా, మనం చదువుతున్నాం అంతే. అది అన్ని సమాధానాలు అందరికీ వర్తించాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కో చోట 2 ఇస్తారు ఒకే వ్యక్తికి, ఎందుకంటే వాళ్ళు 2 డైలమాలు ఉంటాయి. ఒక సాధనలో ఒక స్థితిలో ఉన్నవాడికి ఇది ముందు కొట్టేసి కొంచెం దాన్ని బలపరచాలి అంటే అప్పుడు అట్లనే చెబుతారు కదా. సాధనతో రావట్లేనండి, బాగా చదవాలి, బాగా జపం చేయాలి. మంత్రమే ఆత్మ అన్నారు, పట్టుకున్న చాలా మంది. ఇప్పుడు ఎట్ట తెలుస్తుంది చెప్పండి, ఇది ఆత్మని ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు మీరున్నారని అంటున్నాను, మీరున్నారని మీకు ఎట్ట తెలుస్తుంది? తెలిసింది అయితే ఏంటి? ఆ గ్యాప్ ఉంది కదా, నేనున్నా నాకు తెలుస్తూనే ఉంది. అయితే ఏంటంటున్నాం, ఎంత గ్యాప్ అంటే అది చాలా చిత్రమైనది కదా. అంతే. అందరూ కనపడుతున్నా ఒక్కటే కాన్షియస్లో ఉన్నారు మీరు, ఇది నమ్మలేరు. ఒక దారం 400 పూల్లాగా ఉంది, ఒకటే కాన్షియస్. మీరు ఇక్కడ నీడలాగా ఉండాలి, ఏం లేదు. ఎట్లా ఉంటుందంటే రూపం వేరు, మీరు వేరే, వారి వేరే, ఎవరు డ్రెస్ వాడిగానే ఎవరు రూపం, ఆలోచన కూడా వేరేనే. అంటే అనుభవం వేరుగా, ఆలోచన కూడా వేరుగా. అనుభవం జ్ఞాపకం వేరైనప్పుడు ఆలోచన కూడా వేరైతుంది. కాన్షియస్లో మాత్రం ఈక్వల్గా ఉంటుంది. అదే బాగుంది. మళ్ళీ లేవు అసలు, ఇంతమంది లేరు అక్కడ, ఒకటే అనంతంగా ఒకటే ఉంది. నేను కాన్షియస్ దొరకడం సాధనలో అప్పుడు దాకా జపం అట్లానే అవుతుంది. జపం అంతే, దాని ఉద్దేశం లేదు. జపానికి అక్కడ వదిలిపెడుతుంది. జపం ఏం చేస్తుందంటే కుదిరాక మనసు నిలబడ్డాక జపం ఏం చేస్తుందంటే తీసుకొని డమ్మను పడుతున్నారు. ఏనుగు పైన ఆకులు హలాలు వేస్తారు, అవతల కూడా ఆకులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చింది. అక్కడ ఆకులు లేకపోతే ఈ ఆకుల దగ్గరికి రాదు. అక్కడ రోడ్డు లాగా ఆకుల్లాగా ఉంది కాబట్టి నడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఆకులు ఉండాలి, రోడ్డు ఉండాలి, ఉంటే ఈ ఆకుల దగ్గరకు వస్తుంది. అసలు అక్కడ కూడా ఆకులు లేవు అనుకోండి, ప్లెయిన్ రోడ్డు అనుకోండి, మనందరికి కూడా అనుమానం వస్తుంది. అది అంటే ఈ జపం ఏం చేస్తుందంటే అట్లాంటి మధ్యలో నుంచి తీసుకెళ్ళి డమ్ము నా గుంట్లో పడేస్తుంది. ఈ స్టేజ్కి ఆ స్టేజ్ మధ్యలో వారధలాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా అది వచ్చాక ఇక అప్పుడు ఇంకా అప్పుడే సహజ సమాధానాన్ని భగవాన్ ఆయన అన్నట్టుగా దేశం కానీ ఏవో మాట్లాడి స్వర్గనరకాలు ఇవ్వండి. స్వర్గనరకాలు అంటే ఏంటంటే పాపం చేస్తే కష్టాలు వస్తాయి, పుణ్యం చేస్తే సుఖం వస్తుంది. పాపం రిజల్ట్ ఏమో దుఃఖం, సుఖం రిజల్ట్ ఏమో పుణ్యం రిజల్ట్ ఏమో సుఖం. అయితే మనం నిద్రపోతాం అనుకోండి, నిద్రపోతే ఎవరినో హత్య చేసాం అనుకోండి, హత్య చేస్తే ఎట్లాంటి కళ వస్తుంది? ఒక దొంగ ఒక రౌడీ, వాడు లేచే ఉంటాడు, మామూలుగా అయితే ఏం భయపడ్డు, వాడు తప్పు చేయలేదు, ఏదో ఉంటుంది. వాడు నిద్రపోయాడు అనుకోండి, నిద్రపోగానే వాడిని పోలీసులు పట్టుకున్నట్టు తీసుకెళ్ళి జైల్లో పెట్టినట్టు, ఏమో కుట్టుకు కొట్టినట్టు ఏమో పడుతున్నాడు. అదే నా అర్థం.
వాడి కాన్షియస్లో ఉన్నటువంటి ఆ జ్ఞాపకం ఏం చేస్తుందంటే అట్లాంటి ఇబ్బందులే వస్తుంటాయి. ఏ ఇబ్బందులు అయితే వాడు బాగా దుఃఖపడతాడో అట్లాంటి ఇబ్బందినే వాడు స్వప్నంలో అనిపిస్తాడు. కానీ స్వప్నానికి స్వప్నం నిజమే కదా, దేహం ఉండదు. కానీ స్వప్నంలో మన ఒక అడ్డి పెట్టి కాల్చారనుకోండి, కాలదా? స్వప్నంలో కాలుతుంది, బయట లేచాక అబ్బాయి ఇది కాలేదనుకుంటాడు, అది వేరే విషయం. అట్లనే దేహం తర్వాత ఆ కాన్షియస్లోనే ఉంటాడు కాబట్టి వాడికి అది నరకంగా వ్యక్తం అవుతుంది. లేదు వీడు మంచి పని, ఇప్పుడు మంచి పని చేసామనుకోండి, ఎవరికో పెళ్లి చేసినట్టు కలుస్తుంది. పెళ్లి చేశాడు వీడు, పుణ్యం దాన ధర్మాలు చేశాడు. ఎమ్మటే వాడికి ఆ రాత్రిపూట ఈ దాన ధర్మాలు అందరూ గుర్తించినట్టు, ఆ చీఫ్ మినిస్టర్ వాడిని తీసుకెళ్ళినట్టు, వాడికి చీఫ్ మినిస్టర్గా చేసినట్టు ప్రజలంతా అట్ట కలుస్తుంది. ఇది స్వర్గం. ఒక అమ్మాయి ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టు, ఈయన ధనవంతుడైనట్టు, ఆ రంభో ఎవరో మన శ్రీయాను కళ్యాణం వచ్చి పెళ్లి చేసుకున్నట్టు, ఇది కాదు. ఇది నా స్వర్గం. అయితే ఏందిరా ఏం కలరా అంటాడు. స్వర్గం అంటే దేహం ఉండదు, విషయం ఇట్టనే ఉంటుంది అంతే, కళ్ళలో లాగానే ఉంటుందండి. అంతే స్వప్నకాలంటే అదే. ఏమిటి ఇప్పుడు ఇవన్నీ ఏ థాట్ లేకుండా చేసుకుంటే స్వర్గం లేదు, నరకం లేదు, ఉన్నది మట్టుగా ఉంటుంది. ప్యూర్ కాన్షియస్. అదిగా మీకు అంటే వస్తాయి కదా, చూడండి మీకు కావాలి. ఇవాళ మనం ఏదో ఆ అబద్ధం మాట రాసాం అనుకోండి, అబద్ధం మాట మాట్లాడాం అనుకోండి, ఆ రాత్రిపూట అదేదో తెలిసిపోయినట్టు, వాళ్ళు మన కనిపెట్టినట్టు కల రాదు. మామూలుగా ఉండే కాదు, సుఖం దుఃఖం ఏదో అంటే మనం చేసిన పనిని బట్టి ఆ కళ కూడా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 4 రోజుల తర్వాత అట్లాంటి కళ వస్తుంది. వాళ్ళు పట్టుకున్నట్టు మనని, ఏదో అడిగినట్టు, అందరి ముందు మనం పరుగు పోయినట్టు, ఇక దుఃఖపడటం, మెలకు రావడం లేవదు. అంటే ఇది నరకమే. చాలా కర్మ అట్లా కూడా పోతుంది. మన ఆలోచనే నరకం అండి, ఆలోచనే స్వర్గం. నిజంగా లేవు అక్కడ. అందుకే భగవాన్ చెప్పారు, ఉందనుకుంటే విష్ణులోకం శివలోకం ఉంది, లేకపోతే లేదంటున్నారు. భావంలో ఉన్నాడు అనుకోండి శివలోకం ఉందని, ఇతని మనసు శివుడి లోకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నట్టు ఆయన చూస్తున్నట్టు ఉదాహరణన్నీ కనపడతాయి. ప్రాణాన్ని పోషిస్తూ వస్తాడు. రాత్రి చీకటి పడిపోతుంది, అందుకే శని అబ్స్ట్రక్షన్ తీసేస్తాడు. ఇటున్నాడు. ఈయనేమో జ్ఞానాన్ని ఇస్తాడు, ఈయనేమో సుఖాన్ని ఇస్తాడు, ఈయనేమో తెలివిని ఇస్తాడు, ఈయనేమో శక్తిని ఇస్తాడు, ఇదేమో మనసుని ఇస్తాడు, ఇదేమో చెడగొడతాడు. చుట్టూ ఉన్నది మన చుట్టూ ఉన్నది అంతే. ఇక జీవం ఇదండి. జీవ లక్షణం ఏంటో, ఒకటి జ్ఞానం, రెండేమో సుఖం. అటు ఇటు ఉన్నాయి. సంతోషం, సుఖం, సుఖుడేగా సంతోషం. ఇదేమో జ్ఞానం, దీంతో పాటు తెలివి ఉంటుంది, దీనికంతా శక్తి కావాలి. ఇది మనసు. ఇది చూడండి, మనసు, బుద్ధి, వివేకం, జీవం, సుఖం, శక్తి. ఇది శ్రమ, అబ్స్ట్రక్షన్. మొత్తం మీద ఏదో ఒక రోజున ఒక పాయింట్ ఉదయాస్తమయాలు ఉంటాయి కదా, అందుకనే సూర్యుడికి శత్రు సేన అంటారంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏం కొట్టాటలు, కోర్టు దావాలు వెళ్ళలేవు. అంటే విషయంలో మనకి చెడ్డది ఎందుకంటే తీసేస్తున్నారు. ఇప్పుడు మనం ఒప్పుకోం, ఇప్పుడు లక్షణం ఈ లక్షణం రెండు డిఫరెంట్ కాబట్టి శత్రువులు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ స్పీడ్ బాగా, ఇది తెలివి. తెలివి వేరు, స్పీడ్ వేరు. ఆవేశం వేరు, తెలివి వేరు. అట్లా బుధుడు తెలివి బాగా. అంటే ఈ తెలివి కనుక చెడ్డు దారి పడితే కుతంత్రం అయితే. ఇది శక్తి బాగా, స్పీడ్ బాగా, స్పీడ్. చూడండి, దీనికేమో ఇది శత్రువు. అంతే. బుద్ధి ఉన్నవాడికి ఆవేశం ఉండదు, బుద్ధి ఉన్నవాడికి ఆవేశం పనికిరా, అందుకే శత్రువు. ఇది యాక్సిడెంట్స్ అయ్యేది అదే కారణం. అలా తీసుకో. మనసు ఉంది కాబట్టి సుఖం, చంద్రుడు శుభ్రంగా ఉండి. అందుకని ఈ దెబ్బతింటే అశాంతి ఉండు. వాయువ్యం దెబ్బతిన్నప్పుడు మనశ్శాంతి ఉండదు, అది ఉండదు, గొడవలు వస్తాయంట. వాయువ్యం దెబ్బతిన్న వాళ్ళకి ఇంట్లో ఉండదు. అదే కారణం చంద్రుడు కారకుడుగా. చుట్టూ ఉంటాయి, అన్ని లక్షణాలు ఉంటాయి. ఏది లేకపోతే రాహు గురుడికి ఆపోజిట్. అదే ఐ మీన్ ఇక్కడంటే జ్ఞానం, వివేకం. ఈ రాహు దాన్ని చెడగొడతాడు. ఒక రకంగా రాహు మంచివాడు, అదృష్టి కలిగిస్తాడు, జ్ఞాన దృష్టిని ఇస్తాడు. జ్ఞానం వేరు, జ్ఞాన దృష్టి. ఇది ఉంటే అజ్ఞానం ఉంటే జ్ఞానం వైపు ప్రయాణం, ఒక రకమైన ప్రేరణ అజ్ఞానం, జ్ఞానానికి అంతే ఆధారం. అజ్ఞానమే జ్ఞానానికి ఆధారం. ఏంటి వాళ్ళు వచ్చారు మీరు? పాపగ్రహాల్లో
కుజుడు శని. చంద్రుడు, గురుడు, శుక్రుడు, సూర్యుడు. శని, కుజుడు, రాహు. శని, కుజ, రవి కూడా పాపమే. మన దాంట్లో లేదు కానీ పాపమే దాంట్లో సెమీ పాప. శని, కుజుడు బాగా మెలిఫిక్స్. శని బాగా మెలిఫిక్స్. కుజుడు కంటే నెక్స్ట్ గ్రేడ్. కాబట్టి శని, కుజ, రాహువులు చాలా చెడ్డవాళ్ళు. ఇక యురేనియస్, నెప్ట్యూన్ మనం తీసుకోం కానీ వాళ్ళు బాగా చెడ్డవాళ్ళు. ఎందుకు చెడ్డవాళ్ళు అని అంటే వాస్తవంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక పని ఏదైనా చక్కగా సరైన టైంలో అవ్వటం అది మంచిది. అట్లా స్పీడ్గా అయినా కూడా అది క్షేమం కాదు. స్పీడ్గా అయినా మంచిది కాదు, స్లోగా అయినా మంచిది కాదు. శని ఏమో బాగా మనం పెద్ద వాడు మా ముందుకు పోయి మాస్కానికి వస్తాడు. ఇక కుజుడు అయితే వీడే యాక్సిడెంటే వస్తాడు, కొట్టుకొని వస్తాడు, తిరగొట్టుకొస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాల దృష్టి ఏ భావం మీద ఉంటే ఆ భావంలో స్పీడ్ అనమాట. 7 ఇంటి మీద ఆయన దృష్టి ఉందనుకోండి, ఇక అనర్గణంగా ఉంటాడు. ఇటు వేస్తే ఇంకో కుర్చీ తెస్తానులేండి. 7th house అంటే 7 శుభం. ఆయన ఎక్కడున్నాడో కొంచెం ఇక ఆ విషయంలో దరిదలు నడుస్తాడు. వాక్స్థానంలో ఉన్నాడు అనుకోండి, బాగా స్పీడ్గా మాట్లాడతాడు. సుఖస్థానాల్లో ఉంటే సుఖం, వివాహ స్థానాల్లో ఉంటే వివాహం, జాబ్లో ఉంటే ఫోర్స్, మిలిటరీ. ఇది బాగున్నారా? వెలుతురు ఇచ్చేవాడు కూడా చీకటి ఇచ్చేవాడు కూడా సహజంగా ఉంటుంది. ఆపోజిట్ అనేది అదే కదా. ఆపోజిట్ అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అంతే. అందుకని వీళ్ళిద్దరు అందరిని ఎదురెదురు పెట్టారు. ఒకే ఎలిమెంట్ 2 dimensions. ఒక గ్రహం ఏమో అతి సుఖానికి జబ్బు చేయిస్తారు, ఒకటి అతికి తినిపించి జబ్బు చేయిస్తారు. రెండిట్లో పెంచే లక్షణం. ఇంకేం జరుగుతుంది? జపం చేసేది చేస్తున్నాడు, ఆలోచన బయటికి వెళ్ళింది కూడా ఆ చేసేవాడే గుర్తిస్తున్నాడు. గుర్తించి వాడే మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అక్కడ 2 క్రియలు ఎలా జరుగుతున్నాయి? ఒకే వస్తువుకి ఒక వస్తువు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ కావాల్సింది జపం జరుగుతుంది. చేస్తూ ఉంటే నాకు వేరే ఆలోచన మైండ్ పక్కకి వెళ్ళిపోతున్న విషయం మళ్ళీ తెలుస్తుంది. తెలిసి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఇక్కడ 2 క్రియలు ఒకటే చేస్తుంది. తమాషా ఏంటంటే ఏ ఆలోచన కూడా అదే పనిగా సాగదండి. ఏ ఆలోచన కూడా అదే పనిగా సాగదు. ఈ మనకి లోపల ఈ సబ్జా గింజలు షర్బత్తులాగా ఇది తిప్పగానే అన్ని కింద నుంచి పైకి పై నుంచి కింద తిరిగి వస్తుంటారు. ఇప్పుడు మీరు జపం చేస్తుంటారు, జపం చేస్తున్నప్పుడు రూపం మీద ఉంటుంది ఫస్ట్ కాన్షియస్. కొంతసేపటి తర్వాత ఏమవుతుంది, ఇది చిన్నగా పక్కకు వెళ్ళిపోతుంది. ఏ నటరాజ థియేటర్ లేకపోతే ఇటు పెడుతుంది. కొంతసేపు ఆ థాట్ ఆగంగానే ఇది గుర్తు వస్తుంది, మళ్ళీ ఇటుగా పోతుంది. అదే కాన్షియస్ అట్టనే ఉంటుంది. ఈ విషయం 2 కెపాసిటీస్ గమనింపు. మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రీగా వదిలిపెడుతుంది. 2 కెపాసిటీస్ పనిచేస్తున్న దాన్ని ఇటు పెట్టాలి. 2 కలపటం యోగం అని ఎందుకన్నారు? యోగం ఒకటైతే యోగం కాదు, యోగం అంటే కలవటం అని అర్థం. 2 కలవటమే అంటే మనకి 2 కెపాసిటీస్ ఉన్నాయి. ఒకటి గమనింపు, 2 ఆలోచించాలి. ఆలోచన గమనింపు కలవటమే యోగం అంటే. ఇంకేం చేస్తుంది? కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆలోచన చేస్తుంటాం, గమనింపుని ఎక్కడో పెడతాం. అంటే జపం దేవుడిని తలుచుకుంటుంటాం, ఆలోచన ఎక్కడో ఉంటుంది, గమనింపు ఎక్కడో ఉంటుంది. ఆ గమనించేది కూడా ఈ ఆలోచన మీదనే పెట్టగలిగితే మీకు 45 రోజుల్లో దర్శనం అవుతుంది, దైవ దర్శనం. మంత్రం వెంట మనసు పంపిస్తుంది. ఆ టైంలో రూపానికి ఖాళీ ఉంటుంది, రూపం అనుకోవడానికి ఖాళీ ఉంటుంది. అసలు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ గమనించేదే రూపం పెట్టుకుంటుంది. 2 పనులు, ఒకటేమో మంత్రం జపం చేసేది, ఒకటేమో రూపాన్ని పెట్టుకునేది. 2 కెపాసిటీస్ కదా. ఒకటేమో మంత్రం జపం చేస్తుంది, ఒక కెపాసిటీ ఏమో రూపాన్ని పెట్టుకుంటుంది.
మనం ఏం చేస్తున్నామంటే ఒక కెపాసిటీని మిస్యూజ్ చేస్తున్నాం, ఒక కెపాసిటీని వాడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా తెలియాలంటే మీకు తెలిసిన పద్యం ఏదైనా ఉందనుకోండి, లేదా మీకు తెలిసిన పాట కానీ ఏదైనా ఉందనుకోండి, అవతల వాళ్ళు పాడుతుంటారు అనుకోండి, మీరు మననం చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా పాడుతున్నారని చూస్తారు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద ఉంటుంది, అప్పుడు మీరు డిస్టర్బ్ చేసినా తెలియదు. అర్థమైందండి? అలా కాక మనం ఏం చేస్తామంటే బాగా ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఆలోచన ఉంటుంది, ఇది వింటుంటాం. అంటే నెసెసిటీ లేని చోట నువ్వు అప్పు చెబుతున్నానే ఇట్లా కూర్చొని మనం ఇంటి గురించి ఆలోచిస్తుంటా, వీడు అప్పు చెబుతుంటాడు. అంటే 2 కెపాసిటీస్ ఒక చోట మెర్జ్ అవటమే యోగం, ధ్యానం. అదే భగవద్ దర్శనం అని పేరు. భగవద్ దర్శనం అంటే ఈ 2 కలవాలి. రూపం మనకు కాసేపు కనపడుతుంది. ఇప్పుడు ఒక తమాషా చెబుతుంది, అది మనం చెప్పుకున్నాం. మనం ఇప్పుడు నేను వాజ్పేయి అన్నాను. వాజ్పేయి అంటే ఏంటి పేరు కదా, కానీ మీకు ఇప్పుడు రూపం కూడా కనపడుతుంది కదా. 2 కలిపే ఉన్నాయి. అంటే ఇది ఒక స్ప్లిట్ సెకండ్ 2 సెకండ్స్ ఉంటుంది ఈ కెపాసిటీ. ఈ వాజ్పేయి గురించి ఆలోచిస్తుండగా సడన్గా మనం భారీ గుర్తొస్తుంది. పేరు వాజ్పేయి ఉంటుంది, ఇక్కడ ఇది స్ప్లిట్ అవ్వకూడదు. 2 కలవటమే యోగం. 2 కెపాసిటీస్. దేవుడి దగ్గర కూడా అంతే చేస్తాం. ఓం నమ శివాయ అన్నంతసేపు, 1 నిమిషం సేపు శివుడు పేరు కలుస్తుంది. రెండో తర్వాత ఓం నమ శివాయ అంటూనే ఉంటాం. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది ఎటు వెళ్తుంది. ఈ 2 ఒకే టైంలో అటు మెయింటైన్ అయితే 40 మినిట్స్ మెయింటైన్ అయితే 41st మినిట్ తర్వాత ఇక వాడు ఉండడు, ఈశ్వరుడు ఉంటాడు అక్కడ. శివుడు వస్తాడు అక్కడికి, వచ్చి తీరుతాడు 40 నిమిషాల తర్వాత. 40 నిమిషాలే రోజు కూడా అక్కర్లే భగవద్ దర్శనానికి. 40 మినిట్స్. అందుకని కొంత మనకి ఏంటంటే పిల్లాడు చూడండి 2 అడుగులు వేసి కింద పడతాడు, మళ్ళా లేచి మళ్ళీ 2 అడుగులు మళ్ళీ కింద పడతాడు. అట్లా 100 అడుగుల తర్వాత లేచి నిలబడతాడు. ఈలో బ్యాలెన్సింగ్ వస్తుంది. అందుకని మనం ధ్యానాన్ని కూర్చున్నప్పుడు రూపాన్ని నామాన్ని అనుకుంటూ మనసు పైన మళ్ళా పెట్టి 40 నిమిషాలు 50 నిమిషాలు గంట చేస్తే ఏమవుతుందంటే ఎంతో కొంత బ్యాలెన్సింగ్ వస్తుంది. నిలబడటం అలవాటు అయితే ఆ తర్వాత నిలబడుతుంది. అప్పుడు దేవుడు కనపడుతుంది. దానికి ఎంత టైం అయినా పట్టదు. దేవుడు కనపడటానికి పెద్ద టైం పట్టదు, కానీ కనపడి చేసుకోవడానికి పట్టే కాలం పెద్దది. ఆయన క్షణంలో కనపడదు. భగవద్ దర్శనం సెకండే, 40 నిమిషాలు కూడా కాదు. లిప్త కాలంలో చూడొచ్చు భగవంతుడు, కానీ ఈ లిప్త కాలంలో సంపాదించడానికి పెట్టే కాలం కాదు. ఇదే తపస్సు అని పేరు. అట్లా కాదు చూడండి, మన మనసులో మనమే మన పని. ఏదో బట్టల షాప్కో సినిమాకో వెళ్దాం అనుకుంటాం. ఎన్నిసార్లు అనుకుంటే మనం సినిమాకి వెళ్తున్నాం చూడండి. మనం ఎన్నిసార్లు అనుకుంటే సినిమాకి వెళ్తున్నాం. ఓసారి వద్దనుకొని కావాలనుకొని అంత చేసి చివరికి స్ట్రాంగ్ డెసిషన్ వచ్చి వెళ్తాం సినిమాకి. వెళ్దాం ఏదైతే అదైంది, అంతే అరుస్తారు ఏమవుతుందని వెళ్ళిపోతాం. దీనికి 1 గంట టైం ఉంటుంది. మరి భగవంతుడికి ఎంత కావాలి? ఇది కూడా అంతే. దాని గురించి తెలియని దానికి ఎంత ఉంటుంది అంటే అంత. మన చేతిలో పని ఒకటి అనుకోదు. దగ్గరకు వస్తే 4 కూరలు కనపడ్డాయంటే ఏ కూర చేయాలని 10 నిమిషాలు ఆలోచిస్తారు ఆడవాళ్ళు. డైరెక్ట్ చేయమని చూద్దాం, అదే సాధన. 4-5 కూరలు కనపడుతుంటాయి అనుకోండి, ఆకుకూర చేద్దామని అనుకుంటాం. వద్దులే మళ్ళీ ఎందుకు ఆగవుతుంది, సరే బెండకాయ చేద్దాం. ఇట్ట మారి చివరికి కూరకి అంత టైం పడుతుంది ఒక డేషన్కి. కాబట్టి మనకు కూడా భగవంతుడి మీద నిలవడానికి కనీసం కొంత టైం పడుతుంది. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పొద్దునే లేస్తాం, స్నానానికి వెళ్ళాలి వద్దా, లేద్దాం లేదు, ఎంత టైం పట్టింది? 10 నిమిషాల తర్వాత ఒక స్ట్రాంగ్ డెసిషన్ వస్తుంది, ఇంకా చేద్దాం స్నానానికి వెళ్తాం. ఇంక ఇంతే అన్నీ. మరి మన డెసిషనే, మన ఊళ్ళే, మన స్నానమే, మన నీళ్ళే, మనం ఇల్లే కదా. అంటే మన మనసు బలపడటానికి మనం తీసుకునే టైమే. భగవంతుడికి ఆయనకి మన బాత్రూమే కదా, అదేం టైం తీసుకో. మన డెసిషనే టైం తీసుకోవాలి. మన డెసిషన్ టైం పడుతుంది. భగవంతుడు 1 సెకండ్లో దర్శనమిస్తాడు, ఒకటే 1 సెకండ్. మీరు పిలిచే దాన్ని బట్టి ఉంటుంది. కనపడక ఏం చేస్తాడు? అంతటా ఉన్నవాడు కనపడక ఏం చేస్తాడు? తమాషా ఏంటంటే భగవంతుడేమో అంతటా ఉన్నాడు, మన మనసు కూడా అంతటా ఉంది, అందుకని పట్టుకోలేకపోతున్నాం.
అంతటా ఉన్న చూపు ఒక చోటకి తెచ్చుకుంటే కనపడదు. అలా భగవంతుడికి ఏంటండి దయ, ఆయన తపన ఎప్పుడు కనపడాలని. తల్లి పిల్లవాడికి తొందరగా మాటలు వచ్చి తొందరగా నడవాలని ఎందుకు అనుకుంటుంది అంటే గుర్తుపట్టి ఆ ప్రేమను పంచుకోవటానికి. తల్లి తపన ఏమిటి, ఇది తొందరగా నడుకొస్తే చక్కగా నేను కూడా వాడు నాతో పిలవగానే వస్తాడు, నాన్న కాస్త చెవించి అందుకోరా అంతే అందుకుంటాడు. తల్లిదండ్రులు కోరుకునేది ఇంతకంటే అందుతుంది. పిల్లలు పెద్దయి కాస్త ఏదైనా చెబితే పని చేస్తారు, వాళ్ళు మన కోరికలన్నీ తీర్చేస్తారు. వాడి కాస్త కొంచెం చేతులు కొంచెం వాడి కదలటం మొదలు పెట్టాక వాడి చంటి చేతులతో ఇట్టి అంటుంటే ఎంతో మరి మా తల్లికే తండ్రి కదా, దానికోసం తపన పడతారు తల్లి. అట్టనే భగవంతుడు కూడా వీడు తొందరగా నా వైపు దృష్టి వస్తే బాగుండు, వీడు నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటున్నాడు ఆ తండ్రి. తల్లి కొడుకుల సంబంధమే భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం. ఇక్కడ భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం అంబికా దర్బార్ అయితే, ఇక్కడ దర్బార్ లే భక్తి అనుసంధానం. అంబికా దర్బార్ భక్తి పెడితే ఆయన కనపడు, భక్తి పెడితే వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది, భగవంతుడు కనపడు. ఇది పవిత్రత అంటే. పవిత్రతలో వస్తువు కూడా పవిత్రత పెరుగుతుంది. రమణ భగవాన్ దగ్గరికి మైసూరు రాజా వచ్చారు. వచ్చి ఒక 2 రోజులు, మరి చాలా పెద్ద ఆయన మైసూరు మహారాజా. 2 రోజుల తర్వాత వెళ్ళి ఉత్తరం రాశారట, స్వామి కాస్త చిన్నతనంగానే ఉంటుంది నేను అడగటం, అని మీరు ఉపయోగించే ఊది కడ్డీ ఏమిటో దయచేసి మాకు చెప్పండి, మేము కొనుక్కుంటాం. చాలా నచ్చింది ఆయన. అంటే మీ మైసూరు కడ్డీ అన్న. అయితే భగవాన్ సన్నిధిలోకి వచ్చాక ఆ ఊది కడ్డీ పవిత్రత పెరిగింది. గురువుగారి దగ్గర కూడా అంతే ఉంటుంది. వేరే వాళ్ళు వేరే బండలు అట్లా కానీ పవిత్రంగా కనుక. సో అది ఆ పవిత్రతలో అక్కడ భావన పెరుగుతుంది. పవిత్రతను బట్టే భావన పెరుగుతుంది. మామూలు వస్తాయి కానీ బాగుంది, చాలా చిత్రంగా ఉంటుంది. అది మనసుకు అందదు, మాటకు అందదు. తల్లి పిల్లవాడిని అదే పనికి ముద్దు పెట్టుకుంటుంది. అంతెందుకు ముద్దు వస్తాడు అంటారు, నీకు తెలియదు, నీకు తెలుస్తుంది తర్వాత. నీ పిల్లాడు వచ్చాక కానీ నీకు తెలియదు. అది ఎట్లా తెలుస్తుంది, ఎవరు చెప్పగలరు, ఎవరు అందిస్తున్నారు తప్ప. అంటే భగవంతుడు కూడా అంతే. ఆయన ఎదురు చూస్తుంటాడు, వీడు నా వైపు ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఎదుగుతాడా. తపన, ఆయన వైపు తపన ఉంది. మరి భగవంతుడు అనుకుంటే కనపడడానికి మరి ఆయన కదా అనుకుంటున్నాడు, మరి మనకి ఎందుకు కనపడ్డు అంటే మన భావన. 2 చేతులు కలిస్తే కానీ చప్పుడు. వీడు కూడా చూడాలి కానీ వైపు, అసలు దృష్టి పడాలి కదా. దృష్టి పడితే కనపడ్డు అంటే అజ్ఞానం నుంచే జ్ఞానం రావాలి. ఒకసారి కనపడితే వాడికి ప్రపంచం ఏది కనపడు, అందరు చిన్న చూపు అయిపోదు, అందరినీ చిన్న చూపు చూస్తారు. అందుకనే కష్టాల్లో నుంచి గబుక్కుని పైకి వచ్చిన వాడికి అన్ని మంచి చోటు తెలుస్తాయి. సడన్ గా డబ్బు వచ్చినా ఏ వచ్చినా అహంకారం వచ్చేస్తుంది. అంటే భగవంతుడు కూడా సడన్ గా దర్శనం ఇచ్చాడు అనుకోండి, సంబంధాల్లో నుంచే పుడుతుంది భగవద్గీత. ఎట్లా ఆటోలు అంటూ అట్లయితే అదే ఆ రంగులో ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు పని అంటే అర్థం ఏంటి, మనకి ఈ రంగులు ఎట్లా కనపడుతున్నాడు, వాళ్ళకి ఆ రంగులు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాడు అంటే వాళ్ళకి దూరం కాబట్టి. జంక్షన్ పీరియడే అది సంధ్య అంటే. సంధ్య అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళకి చీకటికి ఒకళ్ళకి వెలుతురికి మధ్య ఉండే సమస్య. వేరే ఏం లేదని సత్వగుణం నాకు కూడా ఏదైతే వస్తుందండి, మనకంటే మనకి ఈ గ్రూప్ చక్కగా ఆత్మానందంలో అయితే కలిసి తిరగాలని నాకు యువర్ బ్లెస్సింగ్ ఇస్ అండి. నా ప్రార్థన ప్లస్ 2 నా విషయం అదే విషయం. ఇట్లా కలుస్తూ అనంత చైతన్యంలో నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఇంకా గ్రూప్ ఉంది. నేను గురువుగాని ఒకటే అడిగి తలుచుబాడు ఎందుకు స్వామి, నాకు ఒక్కటే కోరిక, ఒక వరం ఇవ్వండి. మొన్న అక్కడ ఎదురైంది, ఉన్నంతలో అంత పడగ పెట్టుకుంది. ఒక వరం ఇవ్వండి స్వామి. ఏంటి రమణ, ఇక్కడి నుంచి చాలా మంది ఆత్మానుభవం పొంది సిద్ధపురుషులు అవ్వాలని
ఓ బోళ్ళంతమంది అయితే తప్పు అన్నారు. ఆ వరం ఈ స్థలానికి అదే అడిగా గురువు గారిని. ఈ ఉద్దేశం అదే, నాకు కావాల్సింది కూడా అదే. స్వామి బ్లెస్ చేయండి. చాలా మందికి ఆత్మానుభవం దైవ సిద్ధ పురుషులు అవ్వాలని తప్పకుండా. చాలా మంది అక్కడి నుంచి సిద్ధ పురుషులు వస్తారండి. ఎట్లా వచ్చిందో కలుపుకొని పోతే తీసుకొచ్చింది. నువ్వు లేక నేను లేని గుర్తొస్తుంది మరి. అట్లానే ఒక గ్రూప్ అన్నమాట. పాడొస్తే ఆ ప్రయత్నమే ఉన్నది. అదే కాస్తనే అవ్వాలి. ఒకటేనండి, మనం ఈ కాసేపు ఇది మాట్లాడిన కాసేపు తెలిసినా తెలియపోయినా, అనుభవం ఉన్న అనుభవం కాకపోయినా ఈ చర్చ అయితే వేస్ట్ కాదు. ఇవన్నీ బీజాలు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడు తెలిస్తున్నా తినకపోయినా స్వీట్ తింటున్నా అంటే ఎంజాయ్మెంట్ అయితే వాడుకుంటుంది, విషయం తెలియకపోతుంది. మైసూర్ పాక్ దేని వల్ల వస్తుందని తెలియపోయినా తెలియదు. కాబట్టి ఇప్పుడు మన ఈ సత్సంగం సాయంత్రం పూట చేసేది ఏంటంటే, పొద్దున పూట కానీ తప్పగా దాని ఎఫెక్ట్ ఎప్పుడో భవిష్యత్తులో రాక మాందు. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఉంది. ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ తేడా. ఇన్నోసెన్స్కి ఇగ్నోరెన్స్ అసలు రెండు కలిసి ఇగ్నోర్. అమెరికాలో కూడా ఆకాశం ఉందిగా, అక్కడ గద్దం చూడలేదు. అంటే మన దృష్టి మితమైంది. కానీ పూర్తి ఆకాశాన్ని ఆయన పాదం వ్యాపించి చూడగలిగాయంటే ఈయన వ్యాప్తం చాలా పెద్దది. ఇక్కడ పాదం అంటే వ్యాప్తే కదా, చేర్చేది గమనం అని అర్థం. అంటే వ్యాపించింది చూశాడు, ఆకాశం అంతా బాగానే ఉంది. రెండో అడుగు భూమి అంతా వ్యాపించింది చూశాడు. ఇక చూడండి ఎక్కడంటే తనలో. మూడో అడుగు ఎక్కడ వేయాలంటే తను వ్యాపించింది అక్కడ. ఇక్కడ చూసుకో ఫైనల్ అయిపోయింది. అదే పాతాళం. పాతాళం అంటే పాత అడుగు అదేగా, అంత అయిపోయింది. ఇక మిగిలింది ఎక్కడంటే ఇప్పుడు మనం జనరల్ గా మన వదిలిపెట్టిగా అంతా చూస్తున్నాం. పరమానంద శిష్యుల లాగా అంతా చూశాడు, అయిపోయింది ఆయన వ్యాప్తిత్వం. ఇక చూడవలసింది ఎక్కడ అంటే నీ ఫ్లోకి చూడని నెత్తి మీద ఆయన పాదం పెట్టాయంటే ఆ తత్వాన్ని ఆయనలో ప్రవేశపెట్టాడు. ఆయనతో అయిపోయింది ఇంకా లైఫ్ కంప్లీట్. నాకు వచ్చింది కరెక్ట్. ఎంత బాగా ఇది ఇక్కడ చూడటం ఒకటే మిగిలింది. అందుకోసం వ్యాపించి ఆ తత్వాన్ని దర్శించి చివరికి ఒకసారి అట్లా టచ్ చేశాడు, క్లోజ్. వాటి టాప్ లో ఉన్నాడంటే కూడా ఇంకా అదే కదా అర్థం. అదే కదా, వద్దన్నా ఇచ్చేసాడు కదా. ఆశ్చర్య చిన్నపిల్లగా డౌట్ ఏమిటి వాళ్ళకు వచ్చిన డౌట్స్ ఎవరికి మేము క్లాస్ లో రాలేదు మన ఉంటుంది. అతను అంతా చూశాడు తన్నులు పెట్టి. ఇంకా అది మిగిలినట్టేగా ఇంకో అడుగు. అంటే అక్కడ చూడరా అని, అక్కడ చూడరా అని ఆయన నెత్తి మీద అంటే మస్తకంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆయన పాదం వేశాయంటే అక్కడ కూడా వ్యాపించాడు.